నమస్తే. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలు ఒక కీలకమైనటువంటి ఒక బ్రేకింగ్ అయితే అందుతా ఉంది. మొదటి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపులో భాగంగా మొదటి రౌండ్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి తీన్మార్ మల్లన్న దూసుకుపోతున్నట్టుగా తెలుస్తా ఉంది. నల్లగొండలో సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద కాసేపటి క్రితమే మరి అఫీషియల్గా విడుదల కాకపోయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కౌంటింగ్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ప్రకారం సుమారుగా తీన్మార్ మల్లన్నకి 20,000 ఓట్ల మెజార్టీ వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. మొత్తానికి ఉదయం 8 గంటల నుంచి ఈ సంబంధించినటువంటి లెక్కింపు కార్యక్రమం నడుస్తూ ఉంది. ఒక పక్కన ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు 8 గంటల నుంచి 1 గంటల వరకు ఆ యొక్క బండిల్ కట్టేటువంటి కార్యక్రమం, ఒక్కొక్క సంబంధించినటువంటి బండిల్లో 25 ఓట్లకు సంబంధించిన బండిల్ కార్యక్రమం కట్టేటువంటి కార్యక్రమం మధ్యాహ్నం 1-1:30 ప్రాంతంలో అయిపోవడం జరిగింది. అప్పటి నుంచి మరి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ ఎన్నికల అధికారులు కూడా సుమారుగా ఆ యొక్క కౌంటింగ్ సిబ్బంది 900 మంది ఈ యొక్క కౌంటింగ్లో పాల్గొనడం జరిగింది. 3 షిఫ్ట్లో కూడా అంటే ఈ యొక్క ఎన్నిక అనేది కూడా మొత్తం కూడా పోస్టల్ బ్యాలెట్ రూపంలో జరిగినటువంటి ఎన్నిక కాబట్టి కాస్త సమయం పట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈవీఎంలు అయితేనేమో జస్ట్ నెంబరింగ్ చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి పూర్తిగా పోస్టల్ బ్యాలెట్తో జరిగినటువంటి ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టైం పట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. గతంలో కూడా మనం చూసుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నిక జరిగినప్పుడు గతంలో ఇదే తీన్మార్ మల్లన్న కూడా బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా చాలా టైం పట్టినటువంటి పరిస్థితి. 3 రోజుల తర్వాత తుది ఫలితం అనేది వెలువడడం జరిగింది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు, మూడో ప్రాధాన్యత ఓటుగా అప్పుడు నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరికి మెజార్టీ రాకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి కింది నుంచి ఎలిమినేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఉంటుంది. అంటే రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసింది అన్నటువంటి దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు కూడా అదే సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అందుకోసం అని చెప్పేసి 1:30 నుంచి మొదటి రౌండ్ ఫలితం వెలువడడానికి సుమారుగా 4-5 గంటల టైం పట్టినటువంటి నేపథ్యం. కాబట్టి ఈ ఎన్నికకు సంబంధించినటువంటి తుది ఫలితం రేపు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓటులోనే మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిచేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకోసం అంటే ఇక్కడ ఒకే సంబంధించినటువంటి రౌండ్లోనే సుమారుగా 20,000 ఓట్ల మెజార్టీ వచ్చిందన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఒక్కొక్క రౌండ్లో 48,000 ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో సంబంధించినటువంటి రౌండ్లో 48,000 ఓట్లు అంటే 52 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఉప ఎన్నికల్లో ఆయనకు వచ్చినటువంటి ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే 20,000 ఓట్ల మెజార్టీ. అంటే అక్కడ ఉన్నటువంటి మిగతా సంబంధించినటువంటి నెక్స్ట్ ఉన్నటువంటి అభ్యర్థి రెండో ప్లేస్లో ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి యనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నాడు. ఆయనకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్యను కనుక చూసుకున్నట్టయితే కేవలం ఆయనకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య కేవలం 12,000 ఓట్లు మాత్రమే అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే ఈయనకు వచ్చినటువంటి ఓట్లు 20,000 ఓట్ల మెజార్టీ అంటే దాదాపుగా 32,000 ఓట్ల సంబంధించినటువంటి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇండిపెండెంట్ సంబంధించి కేవలం 1000 ఓట్లు అట్లా పంచుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే రెండు ప్రధానమైనటువంటి పార్టీల మధ్యన ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ, మరొక పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధ్యలోనే పోటీ ఉంటుందని చెప్పేసి మొదటి నుంచి కూడా భావించడం జరిగింది. అదే నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా అభ్యర్థి సైతం చివరి క్షణంలో ఆ యొక్క ఓట్లను కూడా బీజేపీ అభ్యర్థి అయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి వేయండి, కాంగ్రెస్ పార్టీకి వేయొద్దు అని చెప్పినట్టుగా కూడా గతంలో మనం చూడడం జరిగింది. ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో బీజేపీ పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి సైతం కూడా దానికి మొత్తం పూర్తి స్థాయిలో దూరం కావడం, అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు కూడా ఈ విధమైనటువంటి సూచన ఇవ్వడంతో 3rd ప్లేస్ 4th ప్లేస్ కూడా ఆయన ఉన్నటువంటి ఆస్కారం లేదు. ఇండిపెండెంట్లే 3rd అండ్ 4th ప్లేస్లో ఉన్నటువంటి ఆస్కారం కనబడతా ఉంది. బీజేపీ పార్టీకి ఎక్కడ కూడా ఆ స్కోప్ కనబడట్లేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి పార్టీల్లోనే మాత్రమే ఈ సంబంధించినటువంటి పోటీ జరుగుతూ ఉన్నది. ఇది కేవలం మొదటి రౌండ్ ఫలితం మాత్రమే, అఫీషియల్గా విడుదల కాలేదు. ఇంకా ఎన్నికల అధికారులు కూడా ఏం చెప్పినప్పుడు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 20,000 ఓట్ల మెజార్టీతోటి ఉంటాడు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఒకటే రౌండ్ ఫలితం ఇది. ఇంకా 6 రౌండ్లు మొత్తం ఈ సంబంధించినటువంటి దాంట్లో 7 రౌండ్లు ఉంటాయి. ఇది మొదటి ఫలితం మాత్రమే. మొదటి రౌండ్ ఫలితానికే సుమారుగా 5 గంటల టైం పట్టింది. ఇక మిగతా ఉన్నటువంటి రౌండ్లలో ఉన్నటువంటి ఫలితాలు మరి ఈ యొక్క టైంను కనుక మనం చూసుకున్నట్టయితే చాలా టైం పట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ టైంలో కూడా మొదటి ప్రాధాన్యత ఓటులో ఏ అభ్యర్థి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రాకపోతే మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓటు కోసం మళ్ళీ లెక్కించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా టైం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ సంబంధించినటువంటి పోలీసు బందోబస్తు కూడా మరి బాగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సుమారుగా 800 మంది పోలీసులు కూడా ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తు కూడా పనిచేస్తూ ఉన్నారు. 900 మంది లోపల ఉన్నటువంటి సిబ్బంది, ఎన్నికల సిబ్బంది కూడా 900 మంది సిబ్బంది పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మొత్తం బారికేట్లు వేసి ఇక్కడ ఎవరిని కూడా ఇక్కడ దరిదాపుగా పోలింగ్ ఇక కౌంటింగ్ కేంద్రం వరకు అయితే ఎవరిని కూడా రానివ్వట్లేదు. పాసులు లేనటువంటి వాళ్ళని అయితే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించట్లేదు అని చెప్పేసి ఇంతకుముందే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ సైతం కూడా
చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఒక్కో హాల్లో 24 టేబుల్ల చొప్పున 4 హాల్లో ఈసారి మాత్రం 96 టేబుల్ను కూడా ఏర్పాటు చేసిండ్రు. ఒక్కో టేబుల్కు 500 మంది 500 చొప్పున ఒక్కో రౌండ్లో 48,000 ఓట్ల లెక్కింపు కూడా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సందర్భంలోనే చెల్లని ఓట్లను వేరు చేసి లెక్కిస్తారని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పినటువంటి అంశాన్ని కూడా చూసుకోవచ్చు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మరి 7 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉంటుందని, మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోయినట్టయితే ఉంటే రెండవ ప్రాధాన్యత ఓట్లని పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ హరిచంద్రన్ కూడా ఈ కాసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి చెప్పినటువంటి ఆస్కారం ఉంది. ఈ సంబంధించినటువంటి పోలింగ్లో ఈ కౌంటింగ్లో ఉన్నటువంటి సిబ్బంది అంతా 900 మంది సిబ్బంది ఉంటే వాళ్ళు 3 షిఫ్ట్లుగా పనిచేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్క షిఫ్ట్లో 900 మంది ఈ యొక్క సిబ్బంది కౌంటింగ్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా 900 మంది కూడా ఒక్కో షిఫ్ట్లో పనిచేయాల్సినటువంటి ఉంటుంది. అందరూ కూడా ఈ బండిలు కట్టేటువంటి కార్యక్రమం నుంచి ఓట్లు లెక్కించే వరకు కూడా చాలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఇవి జరిగినటువంటి పోలింగ్ అంతా కూడా పోస్టల్ బ్యాలెట్ జరిగింది కాబట్టి చాలా కొంత కష్టమైనటువంటి పని. మొత్తానికైతే మాత్రం మొదటి నుంచి అనుకుంటున్నటువంటి విధంగానే కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, తిన్మార్ మల్లన్నకి ఎడ్జ్ ఉంటుందని చెప్పేసి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని చెప్పడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండడం, అంతేకాకుండా గతంలో తిన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేయడం, మరో పక్కన ఆయన చేసినటువంటి గ్రౌండ్ వర్క్ మొదటి నుంచి కూడా 1,00,000 మందికి సంబంధించినటువంటి కొత్త ఓటర్లని మరి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను ఎన్రోల్మెంట్ చేయడం ఈ అంతా కూడా మళ్ళీ కలిసి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. రెండో ప్లేస్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన రాకేష్ రెడ్డి ఉంటా అంటే మొదటి ప్లేస్లో మరి దూసుకుపోతా ఉన్నాడు తిన్మార్ మల్లన్న. సుమారుగా 18 నుంచి 20,000 ఓట్ల ఆధిక్యతలో మొదటి రౌండ్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క కౌంటింగ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 4,63,000 ఓటర్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 68% మాత్రం పోలింగ్ కావడం జరిగింది. అంటే దరిదాపుగా ఒక 3,20,000 ఓట్లు పోలవడం జరిగింది. మరి ఇప్పటికే 48,000 ఓట్లను కూడా లెక్కించారు. మరి మిగతా 6 రౌండ్లలో ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి, కానీ మొదటి దశలో మాత్రం మొదటి రౌండ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత ఆధిక్యత లభించినటువంటి పరిస్థితి.